దాసరి కుటుంబంలో ఆస్తుల రచ్చ మొదలైందా? దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో తెలుగు సినీ లోకమంతా తీవ్ర దిగ్భ్రాంతితో ఉంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులకు దాసరి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో దాసరి కుటుంబంలోని లుకలుకలు బయటపడటం విశేషం. దాసరి నారాయణరావు పెద్ద కోడలు మీడియా ముందుకు వచ్చారు. ఆయన మరణంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని ఆమె చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఓ 4-5 రోజుల కిందటే మామగారిని కలిశానని, చాలా బాగున్నారని, ఇంతలోనే ఆయన ఆరోగ్యం అంత తీవ్రంగా ఎలా దెబ్బతిందని ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన దాసరి పెద్ద కోడలు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను బహిర్గతం చేశారు. దాసరికి 2 కుమారులు, 1 కుమార్తె. కొడుకుల్ని సినీ రంగంలోకి తీసుకురావాలని దాసరి ప్రయత్నించారు. కానీ వర్కౌట్ కాలేదు. చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ కొన్ని సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయారు. ఇక పెద్ద కుమారుడు తారక ప్రభు విషయానికి వస్తే మొదటి నుంచి తండ్రి కొడుకుల మధ్య విభేదాలు ఉన్నాయని అంటారు. ముఖ్యంగా అతడి పెళ్లి విషయంలో దాసరి పంతం పట్టారని అప్పట్లో అనుకునేవారు. అంతేకాదు 2008లో దాసరి పెద్ద కుమారుడు కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. తన నుంచి భర్తను వేరు చేయడం కోసమే కిడ్నాప్ చేయించారని పెద్ద కోడలు సుశీల అప్పట్లో ఆరోపించారు. ఇక ఇప్పటి విషయానికి వస్తే తారక్ ప్రభు సుశీల కొన్నాళ్లుగా విడివిడిగానే ఉంటున్నారని చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట ఇద్దరి మధ్య రాజీ కుదిరినా తర్వాత విడిపోవలసిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. అయితే దాసరి మరణంతో సుశీల మీడియా ముందుకు రావడం విశేషం. తనకు న్యాయం చేస్తారని దాసరి హామీ ఇచ్చారని, తన కుమారుడు దాసరి నారాయణరావు తాత పేరే పెట్టారని, హీరోగా పరిచయం చేస్తానని చెప్పారని, ఒక చిన్న సర్జరీ ఉందని, ఓ వారంలో తాను డిశ్చార్జ్ అయిపోతానని దాసరి తనతో చెప్పినట్టుగా సుశీల అంటున్నారు. ఆస్తుల విషయంలో కూడా తనకు న్యాయం చేస్తానని మామగారు చెప్పారంటూ సుశీల మీడియాకు చెప్పారు. ఏదేమైనా పెద్దాయన మరణించి 24 గంటలు గడవక ముందే ఇలా ఆస్తులంటూ వారసులకు ఇచ్చిన హామీలంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కాస్త ఇబ్బందికరమైన ఇష్యూనే. ఇది కుటుంబ వ్యవహారం కాబట్టి తెర వెనుక ఉంటేనే కాస్త బాగుంటుంది కదా అని ఇండస్ట్రీ వర్గం వాళ్ళు అంటున్నారు.